వక్ఫ్ సమస్య వచ్చినప్పుడే నేను ఫస్ట్ చెప్పా, దాంట్లో నష్టం ఏ ముస్లింకి లేదు. కేవలం ధనవంతులైన ముస్లింలు వక్ఫ్ ఆస్తుల మీద కోట్ల కోట్లు కోడేసుకుని పెద్ద నాయకులుగా మారినటువంటి ధనవంతులైన నాయకులకి తప్పించి సామాన్యమైనటువంటి ముస్లింలకి నష్టం కష్టం లేదు. ఇంకా పైగా ₹4 లాభం వాళ్ళకి. దాంతోపాటుగా సామాజిక అశాంతిని రేకెత్తించేటటువంటి వాళ్ళకి ఒక భంగపాటు లాంటి వ్యవహారం ఇది. ఇందులో మరేమీ ఉండదు. వక్ఫ్ వలన ఏ ముస్లిం ఆస్తిని లేదా ఏ దర్గాని లేకపోతే ఏ మసీదుని ఎవ్వడూ లాక్కూడదు. అది కేవలం ఓవైసీ లాంటి వాళ్ళు చేసే ప్రచారం మాత్రమే. అక్రమంగా ప్రజల భూమిని లాక్కుని ఇతర వర్గాల భూమిని లాక్కునే అవకాశం లేకుండా తీసుకొచ్చినటువంటి ఇష్యూ మాత్రమే ఇదేని అప్పటి నుంచినే నేను చెప్తానే ఉన్నాను. సరే, నచ్చినోడు ఉండొచ్చు, నచ్చనోడు ఉండొచ్చు, లేదా ఈ దుర్భాషలకి దుర్మార్గపు మాటలకి అలవాటు పడ్డోళ్ళు దోషణలు చూశాను. అదే సందర్భంలో వాస్తవాల కంటే కూడా వక్రీకరించేటటువంటి వాళ్ళ మాటలు నమ్మి సమాజంలో అశాంతితో రగిలిపోయే వాళ్ళ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛని చూశాను. కాబట్టి నేను ఇంకా దాని గురించి ఎక్కువగా చెప్పనక్కర్లేదు. కాకపోతే 2013లో తీసుకొచ్చిన సంస్కరణలే ఈ వైఫల్యానికి కారణమని నేను స్పష్టంగా చెప్పాను. విచ్చలవిడి అధికారాన్ని 2013లో ఇచ్చారు. 2011లోనూ హిందువుల అణచివేతతో ముస్లింలు క్రైస్తవులు ఒప్పుకుంటే మాత్రమే నువ్వు భజన చేసుకోవాలి, నువ్వు పూజ చేసుకోవాలి, నీ గుళ్ళో మంత్రాలు వినిపించాలా, నీ మైక్ కావాలి అనేటటువంటి ఒక దిక్కుమాలిన చట్టాన్ని తీసుకొచ్చారు. మైనార్టీలను బుజ్జగించడం కోసం మెజార్టీలను హింసించే మెజార్టీల తలకాయ జుట్టు తీసుకెళ్లి వాళ్ళ చేతికి ఇచ్చేటటువంటిది చేశారు. అట్లాగే వక్ఫ్ ఆస్తుల సవరణ చట్టం 2013 ద్వారా వాళ్ళు ఏది కోరుకుంటే అది వక్ఫ్ ఆస్తి అయిపోయి అది కాదని నిరూపించుకునేటటువంటి కర్మ ఎవరైతే ఆస్తి పోగొట్టుకుంటారో వాళ్ళకి దాపురించే పరిస్థితి సృష్టించారు. ఈ రెండు మైనార్టీలను బుజ్జగించడం కోసం, అది కూడా మైనార్టీలను ఒక వర్గాన్ని బుజ్జగించడం కోసం మెజార్టీలను వేధించినటువంటి చట్టం అని చెప్పారు. అది కాదు. వక్ఫ్ చట్టంతో ముస్లింలకి పెద్ద ప్రయోజనం చేకూరుతుంది. అయ్యో, వాళ్ళ ఆస్తులు ఇంతకుముందు హిందువులు లాక్కున్నారు, ఆ లాక్కుంటుంటే ఆస్తులు వెనక్కి తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం లభించింది. లేదా ఈ దేశం మీద దండయాత్రలు చేసిందంతా హిందూ రాజులే, ముస్లిం రాజులు కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి ఈనాములు ఇవాళకి కూడా చెల్లుబాటు అవుతాయి అని చెప్పచ్చు కదా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా. ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఈ దేశ ప్రజలకు వివరణ ఇవ్వలేదు? లోక్సభ రాజ్యసభల్లోనే కదా చర్చ జరిగింది. ప్రియాంక గాంధీ వాద్రా ఎందుకు మాట్లాడలేదు? రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు? ఇది $1 మిలియన్ ప్రశ్న.